Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీ సింపుల్ గా టేస్టీగా బంగాళదుంపలతో వడలు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన బంగాళదుంపలు తీసుకొని శుభ్రం కడిగేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ వెలిగించుకొని బంగాళదుంప వడలకి మంచి టమాటా చట్నీ అయితే తయారు చేయబోతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని ఈ ఎండుమిర్చితో పాటు ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలో ఒక 2 ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా బాగా సగం వేగిన తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మగ్గేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తాలింపు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఈ బంగాళదుంప పైన ఉన్న పొట్టు అంతా ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలాగ మ్యాషర్ తోటి ఇలాగ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బంగాళదుంపని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే వడలు అయితే నీట్గా చక్కగా వస్తాయి. ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత బియ్యం పిండి వచ్చి ఒక 1/2 కప్ అయితే వేసుకోవాలి. మిరియాల పౌడర్ కాకుండా రోట్లో వేసి ఇలా దంచుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వేపి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ మీద ఎప్పుడైతే కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ కొద్ది తీసుకొని మన వడల్లాగా ఇలాగా వేసుకొని తీసుకోవాలి. ఆయిల్ వచ్చి బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. వడ వేసిన వెంటనే గట్టి పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలాగ నిదానంగా తీసుకుని ఇలా తిప్పుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే వడనైతే తీసేయాలి. చూసారా, ఇలాగా ఇంకా ఉన్న పిండినంతా కూడా ఇదే విధంగా తీసుకొని వేసుకోవాలి ఆయిల్లో. లైట్గా చేయి తడి చేసుకొని తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వచ్చి బాగా వేడి ఉన్నటప్పుడే వేసుకోండి. ఇలాగా చూసారా, ఇలా వేసుకొని ఇలాగ నిదానంగా తిప్పుకోవాలి. సింపుల్గా టేస్టీగా కరకరలాడుతూ బంగాళదుంప వడ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బంగాళదుంప వడకి ముందుగానే రుబ్బెట్టుకున్న టమాటా చట్నీతో ఈ బంగాళదుంప వడని నంజుకొని తింటే ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.